పెళ్లి కుదిరే అవకాశాలు వీళ్ళకుందండి. ఎందుకంటే ఏడో స్థానంలోనేమో శుక్రుడు ఉంటాడు. పరిహారాలు మెయిన్‌గా వీళ్ళు Media partner, like and follow. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణ గారు, బాగున్నారా? నమస్తే సంగీత గారు, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నానండి. చెప్పండి, వచ్చే అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? దానికి ముందు నేను ఒకటి అడుగుతా. నాకు బాగా గుర్తుంది, మీరు చెప్పారు సెప్టెంబర్ 13వ తారీఖు దాకా టైం బాగోలేదని, అన్ని జాగా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు. ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగా గుర్తుంది. హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి నేపాల్లో, ఇంజెన్సీ ప్రాబ్లం. అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, అన్ని జాగాలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది. మనోళ్ళకి చాలా ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? వచ్చే అక్టోబర్ నెలకి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే సెప్టెంబర్తోనే ఆగిపోతుందా? ఇది మీరేం చెప్తున్నారండి? ఇప్పుడు మనకి జెన్‌జీ ప్రాబ్లమ్ ఇయన్నీ మనకి సెప్టెంబర్ 13 తర్వాతే తగ్గిపోతుంది. యాక్చువల్‌గా ఇప్పుడు ఏంటంటే సెటిల్‌మెంట్ ఒక సమయం. మనకి అక్టోబర్ 18 తర్వాత మేజర్ ట్రాన్సిట్ మనకి గురువేమో, బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది. అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు. దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్‌గా ముందరికెళ్తదే కానీ వెనక్కి రాదు. అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల. దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి, అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్‌కి వచ్చే సమయమే ఇది. అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటుంది లోకంలో. సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు. అదేలాగా తర్వాత 9వ తారీఖు తర్వాత, అక్టోబర్ 9 తర్వాత ఏమో కన్యా రాశిలో నీచమైపోతారు. సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే. సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు. సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు. ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. మిగతాది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం. దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి, అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి, అదేలాగా వృశ్చిక రాశి వాళ్ళకి, అదేలాగా మనకి మీన రాశి వాళ్ళకి ఎక్కడ జన్మ శనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి మనకి డిసెంబర్ 11th వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ అక్టోబర్ నెల గ్రహచారం ఎలాగుంటుంది? అక్టోబర్ నెల అండి మనకి 2 భాగాలుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే సూర్యుడేమో కన్యా రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు. ఆయనేమో హస్త నక్షత్రంలో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ 17th నేమో తులారాశికి వెళ్ళిపోతారు. వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం 3rd quarter వరకు వెళ్ళిపోతారు. అదేలాగా మనకి మంగళుడేమో 3వ తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం 4th quarter వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అది మనకి 27th అక్టోబర్కి. ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు. ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో, మంత్ ఎండ్ కల్లా మనకేమో వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు.
అదేలాగా గురువు, గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ 18 తర్వాత ఆయనేమో కర్కటక రాశికి వచ్చేస్తారు. సో ఇది పెద్ద మేజర్ చేంజ్, మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు. శనీశ్వరుడేమో పూర్వ పృష్ఠపద నక్షత్రంలోనే ఉంటున్నారు, వక్రంగా ఉన్నారు మీనరాశిలో. అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పూర్వ పృష్ఠపద నక్షత్రంలోనే ఉన్నారు. అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు. ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు. అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు, కేతుతో పాటు సంబంధించి ఉంటారు. 9వ తారీఖు తర్వాత నేమో కన్యా రాశికి వచ్చేస్తారు, నీచమైపోతారు. ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే, మిగతా అదంతా బాగా సపోర్టివ్గానే ఉంది. మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు. కుజుడి ఒక దృష్టి తన్నింటిని చూసినట్టు ఉంది, దానివల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్గా ఈ సమయం ఉంటుంది. ఓకే. కుంభరాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుందండి అక్టోబర్ నెల? కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి ఏమో వక్రంగా ఉన్నారు, అక్కడేమో రాహు ఉన్నారు. ఇద్దరు ఏమో బృహస్పతి ఒక సారంలో ఉంటారు. బృహస్పతి ఒక దృష్టి ఏమో వీళ్ళకి అక్టోబర్ 18 తర్వాత మనకి రాశ్యాధిపతి అయిన శనీశ్వరుడు మీదకి పడుతుంది. అందువల్ల వీళ్ళకి అక్టోబర్ 18 తర్వాత ఒక రిలీవింగ్ పీరియడ్ వచ్చేస్తుంది. అదేలాగా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, ఫండ్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అదంతా ఒక సెటిల్మెంట్కి వస్తుంది. బేసిక్గా వీళ్ళ ఆరోగ్యం కూడా బాగా అవుతుంది ఈ టైం పీరియడ్లో. ఎప్పుడు మనకి గురువు ఒక దృష్టి వచ్చేస్తుందో అప్పటి నుంచి వీళ్ళ ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. లేకపోతే ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది తెలిసిపోతుంది, దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. వీళ్ళ 7వ స్థానంలోనేమో వీళ్ళ 4వ స్థానాధిపతి, అదేలాగా వీళ్ళకి భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఉంటాడు. అక్టోబర్ 9 వరకు కేతుతో పాటు ఉన్నారు కాబట్టి కొద్దిగా మనకి వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా బిజినెస్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది సరి చేసుకోవాలి వీళ్ళు. అదేలాగా ఈ టైంలో మ్యారేజ్ ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంది, ఎందుకంటే శుక్రుడేమో కళత్రకారకుడు కాబట్టి ఈ టైంలోనేమో వీళ్ళకి ఆ అవకాశాలు కూడా ఉంటుంది. ఎప్పుడు ఆయన 8వ స్థానానికి వెళ్ళిపోతారో అక్టోబర్ 9 తర్వాత ఆ అవకాశం పోతుంది. సో అక్టోబర్ 9 వరకు ఉన్న టైంలో వీళ్ళు ఈ అవకాశాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళకి మంచిది. 8వ స్థానానికి శుక్రుడు వెళ్ళేటప్పటికీ మనకి కొద్దిగా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్, ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవుతుంది. అదేలాగా వీళ్ళ 10వ స్థానంలో వీళ్ళకి మంగళుడు ఉంటారు, 9వ స్థానంలో వీళ్ళకి మంగళుడు ఉంటారు, సూర్యుడు ఉంటాడు అక్టోబర్ 17 తర్వాత. ఆ టైం పీరియడ్లోనేమో ఒక ఫారిన్ ట్రావెల్ కానీ ట్రిప్ కానీ వీళ్ళకి రావచ్చు, దానివల్ల వీళ్ళకి ప్రాఫిటబుల్ రిజల్ట్స్ రావచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో. అదేలాగా బుధుడు ఒక మూమెంట్ చాలా బాగుంది ఈ నెలలో. సో బుధుడు ఒక మూమెంట్ బాగుంది అనేటప్పటికీ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదైనా ఉంటే అవన్నీ ఫిల్ అయిపోతుంది, ఆ మిస్అండర్స్టాండింగ్స్ అంతా సెటిల్ అయిపోతుంది. ఇది ఒక మంచి విషయం. అదేలాగా అక్టోబర్ 27 తర్వాత వీళ్ళ 10వ స్థానానికి 10వ స్థానాధిపతి అయిన మంగళుడు మరియు బుధుడు వచ్చేస్తారు. ఆ టైంలో వీళ్ళకి బిజినెస్లో ఒక కొత్త ఆపర్చునిటీ వస్తుంది, అది వీళ్ళు పరిపూర్ణంగా వీళ్ళు చూసుకుంటే చాలా మంచిది. అక్టోబర్ 18 తర్వాత వీళ్ళకి చాలా బాగుంది, చాలా మంచిగా ఉందండి. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? బిజినెస్ చేసే వాళ్ళకండి ఇప్పుడు ఫారిన్ ట్రిప్స్ లేకపోతే ఎక్స్టెన్సివ్ ట్రావెల్ అనేటువంటి విషయం ఈ నెలలో ఉంటుంది. అదేలాగా బిజినెస్కి కావాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదైనా ఉంటే అవన్నీ ఫిల్ అయిపోతుంది. అది ఎస్పెషలీ మనకి అక్టోబర్ 27 తర్వాత ఉన్న టైం ఏమో వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ ఏమో ఆ టైంలో వీళ్ళకి ఫలితాలు ఇస్తుంది. ఆ విషయాలన్నీ ఈ టైంలో జరుగుతుంది. ఆ 10వ స్థానాన్ని అక్టోబర్ 18 తర్వాత గురువు ఒక దృష్టి అక్కడికి వస్తుంది కాబట్టి ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనే మోడ్కి వీళ్ళు వెళ్ళిపోతారు. దానికి తగ్గట్టు ఎక్స్పెండిచర్స్ కూడా వస్తుంది ఈ టైంలో. ఉద్యోగస్తులకు ఈ అక్టోబర్ నెల ఎలా ఉందండి? ఎంప్లాయీస్ కండి వీళ్ళకి
వీళ్ళకి 6వ స్థానంలోనేమో గురువు వచ్చేస్తారు అక్టోబర్ 18 తర్వాత. అక్టోబర్ 18 తర్వాత ఉన్న సమయం ఎంప్లాయీస్‌కి ఒక పెద్ద రిలీఫ్ పాయింట్ వీళ్ళకుంటది. అదేలాగా ఒక రికగ్నిషన్ అనేది వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఆ టైం పీరియడ్‌లో ఉంది. లీగల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటదండి? లీగల్ బ్యాటిల్స్ అయన్నీ మనకి అక్టోబర్ 18 తర్వాత మూవ్‌మెంట్‌కి వస్తది. అది వీళ్ళకి పాజిటివ్‌గా వచ్చే అవకాశాలు కూడా ఉంది. వీళ్ళు డిఫెన్స్‌లో ఉంటే, ఎస్పెషల్లీ వీళ్ళు డిఫెన్స్‌లో ఉంటే చాలా పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంటదండి? జనరల్‌గా పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఆరోగ్యం ఈ నెల ఎలా ఉంటుంది? పిల్లలకండి చాలా బాగుంది. ఎందుకంటే బుధుడు మంచి మూవ్‌మెంట్‌లో ఉన్నారు. బుధుడు ఒక మూవ్‌మెంట్ ఏమో వీళ్ళకి 9వ స్థానంలో 10వ స్థానానికి ఎళ్తున్నారు కాబట్టి, వాళ్ళ నుంచి ఒక వచ్చే ప్రాఫిటబుల్ రిజల్ట్స్ బాగుంది. వాళ్ళ ఆరోగ్యం బాగుంటది. ఒక మంచి రిజల్ట్ ఈ నెలలో మనం చూసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి. వాళ్ళకి బానే ఉంది. పిల్లలకి ఏం ప్రాబ్లమ్ లేదు. చాలా బాగుంది. పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి ఈ నెల పెళ్లి కుదురుతదా? హ్మ్. పెళ్లి కుదిరే అవకాశాలు వీళ్ళకుందండి. ఎందుకంటే ఏడో స్థానంలోనేమో శుక్రుడు ఉంటాడు. కేతుతో పాటు ఉన్నారు గానీ, ఆయన దగ్గర నుంచి దూరంగానే ఉంటారు. అక్టోబర్ 9th వరకు ఉన్న కాలం ఏమో వీళ్ళకేమో పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. ఆ టైంలో పెళ్లి ఫిక్స్ అవ్వచ్చు వీళ్ళకి. ఇల్లు, వాహనాలు ఈ నెల కొనడానికి ఛాన్సెస్ ఉందా? ఇలా 9వ స్థానంలోనేమో మనకి చూస్తే అందరూ సూర్యుడు, మంగళుడు అందరూ ఉంటారు కాబట్టి ఇల్లు కొనే అవకాశాలు బానే ఉంది. దానికి తగ్గట్టు ఎక్స్‌పెండిచర్స్ కూడా ఉంది. అక్టోబర్ 18 తర్వాత ఉన్న పీరియడ్‌లో ఎక్స్‌పెండిచర్స్ ఉంది. వీళ్ళు ఏదైనా మూవ్ చేసి ఉన్నారంటే దానికి తగ్గట్టు ఆ విషయాలన్నీ మూవ్ అవుతది. కాపోతే ఏంటంటే ఆ 4వ స్థానాధిపతి శుక్రుడు మంచి స్థితికి వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకుంటే ఇంకా బావుంటది. అది నవంబర్ 7th తర్వాత. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కోసం కాసుకున్న వాళ్ళకి ఎలాగ ఉంటదండి? ఫేవరబుల్‌గా ఉంటదా? పుత్రపుత్రి ప్రాప్తి అన్నది మనకి మళ్ళీ డిసెంబర్ 11th తర్వాత మనం చూసుకోవాలండి. అంతవరకు కొద్దిగా వెయిట్ చేస్తే మంచిది. ఓకే. అన్నీ చెప్పారండి. వీళ్ళకి ఏదైనా పరిహారం ఉందా? పరిహారాలు మెయిన్‌గా వీళ్ళు హ్మ్. పెళ్లి కాని వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు నాచ్యార్ కోవిల్ ఎళ్లి రావడం, పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం వాళ్ళకి వస్తది. అది అక్టోబర్ 9th లోపల వాళ్ళు ఎళ్లి వస్తే వాళ్ళకి మంచి అవకాశం వాళ్ళకి వస్తది. అది వీళ్ళు శుక్రవారం పూట ఎళ్లి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తది. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి అన్నీ చెప్పారు. 100కి ఎంత అండి? కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందండి. ఈ నెల చాలా చేంజెస్ వీళ్ళ దీంట్లో వస్తది. మెయిన్‌గా ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. వీళ్ళకి 85% ఇవ్వచ్చు. బానే ఉంది. 85 గుడ్ మార్క్. కుంభరాశి వాళ్ళకి కూడా టైం బాగుందండి. మంచి మార్క్స్ 85. సో, ఈ అక్టోబర్ నెల బాగా ఉండబోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నమస్తే జీ. థాంక్ యూ. శాంతి.